Hi, this is Rayal Satish Babu, Darts Medical Academy. Come on. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే మనకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 715 మార్క్స్ 2026లో. ఏంటి నమ్మరా? మరి మిగతా వాళ్ళు పేపర్లు వేస్తుంటే ఒకటే స్టూడెంట్ని నారాయణ కార్పొరేట్ కాలేజ్ కావచ్చు, చైతన్య కావచ్చు, ఆకాశ్ కావచ్చు, అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఒకటే స్టూడెంట్ని అందరూ వేసుకుంటా ఉంటే మరి మీరు ఎలా నమ్ముతున్నారు? కానీ నన్ను నమ్మరు, అంతేగా. సో అలానే ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ 347 స్టూడెంట్స్ రాశారు మన డిఎంఏ ఖమ్మం నుంచి. 340 స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ వస్తున్నాయి. 342 స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్. మీకు కావాలంటే కేఎన్ఆర్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు. దాంట్లో ఉన్న ఫస్ట్ 342 స్టూడెంట్స్ మా డిఎంఏ వాళ్ళే. ఇది కూడా నమ్మరు కదా? నమ్మరు. మరి మిగతా ఇన్స్టిట్యూట్స్ అందరూ అలాగే ఇస్తున్నారు కదా. స్టూడెంట్ నేమ్ ఇస్తున్నారు, హాల్ టికెట్ నెంబర్ ఇస్తున్నారు, కేటగిరీ ఇస్తున్నారు, మార్క్స్ ఇస్తున్నారు. అది ఆల్రెడీ కేఎన్ఆర్ వచ్చేసి లిస్ట్లో ఉంటుంది. కానీ ఆ స్టూడెంట్ ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాడా లేదా ఎలా తెలుస్తుంది మీకు? అయినా మనం నమ్మేస్తాం. అందుకనే ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ద వెరీ ట్రాన్స్పరెంట్ హానెస్ట్ రిజల్ట్ ఇవ్వగలిగిన దమ్మున్న ఇన్స్టిట్యూట్ టోటల్ స్టేట్లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. అలాంగ్ విత్ ఫోన్ నెంబర్స్, పేరెంట్ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వగలిగే దమ్మున్న సంస్థ మన డాక్టర్స్ మెడికల్ అకాడమీ. అప్పుడు క్లియర్గా మీరు ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోండి. నేను చాలా ఇన్స్టిట్యూట్స్ ట్రై చేశాను, ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, ఇవ్వరే అసలు ఇవ్వరు. కావాలంటే వచ్చి చూసుకోండి. స్టూడెంట్స్ అక్కడ ఎలా ఉంటారు, ఫోన్ నెంబర్స్ ఇస్తే ర్యాండమ్గా ఒక 10 మంది చేసి సార్ ఈ అబ్బాయి మీ కాలేజీలో చదివాడా లేదని నేను అనుకోని, ఎందుకంటే నా పిల్లగాడి లైఫ్ కదా, అవన్నీ ఏం చూడకుండా ఉత్తగా పోయి జాయిన్ చేపిస్తూ ఉంటాం. సరే, నా ట్రాన్స్ఫర్ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. సరే, ఇకపోతే ఫిజిక్స్ అనేది జనరల్గా అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేక. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఏ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినా సరే ఫిజిక్స్లో ఉత్తగా మినిమంలో 100 మార్క్స్ వస్తాయి మన దగ్గర. సో చాలామంది, ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫిజిక్స్లో ఒక ఇయర్ 8 మార్క్స్ వచ్చాయి ఒక స్టూడెంట్కి. మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంది కానీ ఫిజిక్స్ నాలెడ్జ్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల. మరి నా దగ్గరకు వచ్చేసరికి 108 మార్క్స్ వచ్చాయి. ఎలా 100 మార్క్స్ ఒక ఇయర్లో 8 మంత్స్లో 100 మార్క్స్ ఒక స్టూడెంట్కి ఎలా పెరిగాయి? ఎందుకు అంటే ఫిజిక్స్ చెప్పడం కాదు, వాట్ టు లెర్న్, వాట్ నాట్ టు లెర్న్, వాట్ టు టీచ్, వాట్ నాట్ టు టీచ్, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చి, ఇక డిఎంఏకి మెటీరియల్స్ కూడా లేవు తెలుసా మీకు. ఏదైతే వాళ్ళు ఒక మెటీరియల్ ఏదో ఒకటి బయట నుంచి ఒక పబ్లికేషన్ చేస్తారో అది కాకుండా మిగతా వాటి నుంచి మేము క్వశ్చన్ పేపర్స్ ఇస్తూ ఉంటాం. మా స్టూడెంట్స్ కూడా అడుగుతాం, ఏంటో మరి ఇట్లా మిగతా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, డైరెక్ట్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఇస్తే మీకు కూడా బాగా మార్కులు వస్తాయి, మీ పేరెంట్స్కి కూడా బాగా చెప్పుకుంటారు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, 600 700 వస్తున్నాయి అని చెప్పి. అంటే మా స్టూడెంట్స్ ఒకటే చెప్తారు, మాకెందుకు సార్ ఆ మార్కులు, మాకు ఫైనల్ మార్క్స్ కావాలి అని చెప్తారు. సో అదే మమ్మల్ని ఇక్కడ వరకు నిలబెట్టిన కారణం అదే. ఎందుకంటే మీ ప్రోగ్రామ్ నడపడంలో కూడా నిజాయితీగా నడుపుతాం. చాలామంది ఏంటంటే రాగానే ఫిజిక్స్ చిన్నగా యూనిట్ మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ అలాంటి క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక 10 సార్లు చెప్పి అప్పుడు మా అమ్మాయి ఫిజిక్స్ బాగా వస్తుంది, అసలు సూపర్, అసలు మా అమ్మాయి 700. ఎందుకు లాస్ట్ ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ చెప్తున్నా, కరెక్ట్గా ఒక అమ్మాయి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయింది. 700 ప్రతి వీక్లో ఎగ్జామ్స్ 700. నాకు తెలిసి ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏంటో. చివరికి ఆ అమ్మాయికి వచ్చిన మార్కులు 404 మార్కులు. 700 ఎక్కడ, 404 ఎక్కడ, ఏంటి ఈ మ్యానిపులేషన్? అవి నమ్మకండి, పేరెంట్స్ రియలైజ్ కాండి కొంత. ఓకే, అలానే చాలామంది ఇప్పుడైతే కార్పొరేట్ కాలేజ్ కూడా నార్త్ ఇండియా నుంచి కాలేజెస్ రావడం వల్ల కార్పొరేట్ కాలేజెస్ కూడా ఫ్రీ అంటున్నాయి. ఎందుకు ఇస్తాయండి కార్పొరేట్ కాలేజెస్ అనేవాళ్ళు? 350 360 వచ్చినా సరే ఫ్రీ ఇస్తున్నారంటే కొంచెమన్నా ఆలోచించండి. ఎలాంటి లెక్చరర్స్ని పెడతారు? ఎందుకు మీకు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంత కార్పొరేట్ కాలేజ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చిన కార్పొరేట్ మీకు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కేవలం ఒకటి, వాళ్ళకి స్ట్రెంత్ నిండాలి. ఎందుకంటే నార్త్ వాళ్ళు వచ్చారు కాబట్టి నిండట్లేదు. రెండో పాయింట్, నాకు సీట్ రాకపోయినా, మీ అబ్బాయి వల్ల నాకు సీట్ రాకపోయినా పర్వాలేదు, పక్కనోడికి రావద్దు. గది కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్తో వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు. లేకపోతే ఎందుకు ఇస్తారు చెప్పండి, ఆలోచించండి. మనకు అవసరమా ఫ్రీ అనేది? అవసరమా మనకు అసలు? అది ₹1,00,00,000 సరుకు ఎంబీబీఎస్ సీట్ పెట్టుకొని, లేదు సార్ ఇంకా నేను డబ్బులు పెడతాను మా అమ్మాయికి, సార్ ఏం సీట్ తెప్పించండి, ఇంకా గట్టి ప్రయత్నించండి అని తక్కువ మందిని చేయండి, 50 మంది చేస్తారు కదా, 20 మందినే చేయండి అంటే పోవాలి, టైం రాదు కదా. సో ఎనీవే, మనమైతే ఆల్రెడీ మీకు తెలుసు ఎప్పుడు కూడా కట్ ఆఫ్కి దగ్గరలో వచ్చిన వాళ్ళకి
మొత్తం కోచింగ్ ఫ్రీ ఇస్తున్నాము. అండ్ ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే నామినల్గా తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనం ఒకసారి చూస్తే కనుక ఖమ్మంలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఖమ్మంలో ఇన్స్టిట్యూట్స్ అన్ని కోచింగ్ సెంటర్స్, కాలేజెస్ అన్నీ కలిపి ఎన్ని మెడికల్ సీట్స్, గవర్నమెంట్ సీట్స్ అయితే వస్తాయో దానికంటే నా ఒక్క డిఎంఏకి 30 మెడికల్ సీట్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఖమ్మం అన్ని ఇన్స్టిట్యూట్స్ కలిపినా సరే ఒక్క డిఎంఏ రిజల్ట్ని దాటలేకపోతున్నారు. చాలామంది పాతొక ఏదో అంటారు చూడండి, కొత్తొక వింత పాతొక రోత అన్నట్టుగా అరే ఇంత మెడికల్ సీట్స్ వస్తాయంటే కాలేజెస్లో నాకు అక్కడ తక్కువ ఇచ్చాడు సార్, అది బాగుంది ఇది బాగుంది. ఏంటి బాగుండేదండి? మెడికల్ సీట్స్ సాధించాలండి, అంత ఈజీ టాస్క్ కాదు. 23 లక్షల మంది అయితే 1,00,000 మందికే కదా మెడికల్ సీట్స్. మరి ఇక్కడ మన దగ్గర 70,000 మంది రాస్తా అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి? 6,000 మందికే కదా అన్నప్పుడు అంత ఈజీ టాస్క్ కాదు. సో నాకు 347 మంది రాస్తే 125 కంటే ఎక్కువ మందికి సీట్స్ వస్తున్నాయి. అది కూడా 30 మార్కులు కట్ ఆఫ్ ఎక్కువ వేసుకుంటే, ఎస్సీ ఎస్టీకి 35 ఎక్కువ కట్ ఆఫ్ వేసుకున్నా, ఓసీ బీసీ వీళ్ళందరికీ 30 మార్కులు కట్ ఆఫ్ ఎక్కువ వేసుకున్నా కూడా 122+ ఉన్నారు. నిజంగా ఆ కట్ ఆఫ్ కనుక కొంచెం తగ్గి నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగితే కనుక డెఫినెట్గా మనకి 125, 130 మెడికల్ సీట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి చూద్దాం. మనకి అలవాటే కదా, 2024లో 108 మెడికల్ సీట్స్ వచ్చాయి. 2025లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఇన్ని కార్పొరేట్ కాలేజెస్ ఉన్నా కూడా స్టేట్ థర్డ్ ర్యాంక్ హార్డ్ పేపర్లో వచ్చింది. మరి ఇప్పుడు 125+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి, కొన్ని ఇన్స్టిట్యూట్స్కి అయితే వాట్సాప్ గ్రూపులు కూడా ఉండట్లేదు. స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులు ఉంటే అసలు వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో మన రిజల్ట్ అనేది. మా రిజల్ట్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్, ప్రతి గ్రూప్లో మేము పెట్టాము. అందరికి మొత్తం టోటల్ ఖమ్మానికి కూడా చాలామంది నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికి కూడా మా రిజల్ట్ పెట్టాను. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ రిజల్ట్ ఉంటుందా అని చెప్పేసి. సరే, స్ట్రెంత్ అటు ఇటు అయినా సరే, బట్ హానెస్ట్గా మనకి రిజల్ట్ వచ్చింది చూడండి. సో దానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ లెజెండ్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఒకసారి మీరు కట్ ఆఫ్స్ చూద్దామండి. కట్ ఆఫ్స్ ఇక నేను ఇచ్చిన ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్స్ ఇవి. 428 BCA 377, 420 375, 424 BCA 419, SCA 285 anyone, SC2 381 and SC3 393, ST 397. ఇది ±5 ఇచ్చాను. ఒక్కసారి ఈ కట్ ఆఫ్స్ కరెక్టో కాదో మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ 2025 చూడండి. ఓసీకి నేను 406 ఇచ్చాను, 402 దగ్గర కట్ ఆఫ్ అయింది. అంటే ±5 ఎవరైనా అంటారు. BCA 340, BCB 392, 396 దగ్గర కట్ ఆఫ్ అయింది. BCC అది కూడా అట్లనే, BCD 402 అది 397 దగ్గర కట్ ఆఫ్ అయింది. చూడ 5 మంది ఎక్కడ డిఫరెన్స్ లేదు. BCE అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. SC1 చూసారా అందరికీ వచ్చేసింది. SC2 354, 352 దగ్గర కట్ ఆఫ్ అయింది. SC3 368 కరెక్ట్గా కలిసింది, 368 దగ్గరే కట్ ఆఫ్ అయింది. అండ్ ST 369, 372 దగ్గర కట్ ఆఫ్ అయింది. ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి నేను ఇచ్చిన కట్ ఆఫ్స్. సో అండ్ అలాగే ఇప్పుడు మీకు కావాల్సింది ట్రాన్స్పరెంట్ రిజల్ట్ అన్నారు కదా, చూడండి. ఇది దీంట్లో ఫోన్ నెంబర్ ఆఫ్ పేరెంట్ ఉంటుంది అండ్ పిల్లగాడి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, వాడి కేటగిరీ అన్నీ ఉంటాయి. ఇది ఒకసారి మీరు చూస్తే దగ్గరకు రామ్మా చూపి. ఇది సో అంతకుముందు వచ్చిన స్టూడెంట్స్ ఇదైతే సెక్షన్ నేమ్ అనమాట. మా దగ్గర సెక్షన్ నేమ్, అది మీకు అవసరం లేదు. ఫోన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు అండ్ ఈ మార్క్స్. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్యూజ్. దీంట్లో ఒక 3 మెంబర్స్ మాత్రం ఆన్లైన్ ఉన్నారు. ఒక ఎలైట్ అనేది కొత్తగా తీసుకున్నాం, దాంట్లో 6 మెంబర్స్ ఉన్నారు. రీనీట్ నుంచి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఒక 3 మెంబర్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించండి, మా దగ్గర చదివి ఒకళ్ళో ఇద్దరో కొన్ని కారణాల వల్ల బయటికి పోయి సీట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని దీంట్లో మేము కలపం. మా దగ్గర ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి, ఇంటర్ సెకండ్ చదివి, లేదా లాంగ్ టర్మ్ 2కి ఎక్కడికో పోయి వాళ్ళకి సీట్ వచ్చినా వాళ్ళని కలపం. పర్ఫెక్ట్గా ఇంటర్ మా దగ్గర లేదా లాంగ్ టర్మ్ కూడా మా దగ్గర చేస్తేనే వాళ్ళకి మాత్రమే కలుపుతాము. ఎందుకంటే కార్పొరేట్లో మా దగ్గర 1వ తరగతి చదివాడు అందుకనే మేము వేసుకున్నాం, 6వ తరగతి చదివాడు మేము వేసుకున్నాం అంటారు. మనకు అలాంటివి లేవు. అలా వేసుకుంటే మీరు చెప్పినట్టు 347కి నాకు 340 వచ్చేస్తాయి. ఓకే, సో అదే సంగతి కట్ ఆఫ్స్ గురించాను. ప్లస్ మరి ఎవరు లాంగ్ టర్మ్కి పోవాలి, ఈ కట్ ఆఫ్స్కి నేను ఏదైతే చెప్పాను ఈ కట్ ఆఫ్స్కి ఒక 5 మార్కులు తక్కువ ఉన్నోళ్ళు వెయిట్ చేయండి. కావాలంటే
అంతకంటే తక్కువ ఉన్నోళ్ళు వెయిట్ చేయకండి, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోండి. వస్తే చూద్దాం, లాస్ట్లో ఎప్పుడో అక్టోబర్ 10కి అయిపోతుంది కౌన్సిలింగ్, అప్పటిదాకా మనం టైం ఎందుకు వేస్ట్ చేయాలి. సో ఆల్రెడీ మొన్ననే బ్యాచ్ స్టార్ట్ అయింది మనకి, సూపర్ అల్ట్రా టీమ్ బ్యాచ్ అని ఆల్రెడీ మొన్ననే స్టార్ట్ అయింది. కాబట్టి యూజ్ దట్ ప్రోగ్రామ్ అండ్ ట్రై టు గెట్ ద బెస్ట్. ఒక అడుగు వెనకేసామంటే 10 అడుగులు ముందుకు వెళ్దాం ఇప్పుడు. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. దిస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మై కమ్.